నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఉగాది రాశి ఫలితాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే ఉగాది రాబోతుంది. మీకు మా ప్రేక్షకులందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. శ్రీమాత్రే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురుగారు, ధనుసు రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది గురుగారు? మనకి ఉగాది అనగానే కొత్త సంవత్సరంలో అందరికీ కొన్ని సంవత్సరాలుగా అలవాటైంది ఏంటంటే పంచాంగంలో ఆదాయము వ్యయం ఎలా ఉందో చూసుకోవాలి. అదొక సాటిస్ఫాక్షన్. రాజపూజ్యం అవమానం ఏదని చూసుకోవాలి. అయితే అందరూ ఏంటంటే అంతవరకు చూసుకుని వదిలేస్తారు, కానీ దాన్ని మార్చుకోవచ్చు కూడా. మార్చుకోవచ్చు. అందులో పర్టికులర్గా మన పర్సనల్ చార్ట్లో కనుక మంచి ఫైనాన్షియల్ ఇయర్ అయిందంటే ఆ ఇయర్ ఏం టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు, దాన్ని పెంచుకోవచ్చు కూడా. అయితే మనం పంచాంగంలో ఇచ్చినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనస్సు వారికి 14 ఆదాయము, 11 వ్యయం అండి. సో ఆదాయం బాగానే ఉంది, సో నో నీడ్ టు వరీ. అండ్ 5, 6 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య రాజ్యపూజ్యం 5 అయితే అవమానం 6గా ఉంది. సో ఇది కొంచెం మనం మార్చుకోవాలి. ఇప్పుడు రాజ్యపూజ్యాన్ని పెంచుకోవడం ఎలాగా? విష్ణు సహస్రనామాలు ఎంత వింటూ ఉంటే అంత రాజ్యపూజ్యం పెరుగుతుంది. అవమానం తగ్గించుకోవాలంటే ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ 100% వీళ్ళకి అవమానం తగ్గించేస్తుంది, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. రైట్. ఇక మిగతా గ్రహాల యొక్క స్థితి అంటే వీళ్ళకి ఈ సంవత్సరం మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి ఎలా ఉంది, వెయిట్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ధనస్సు వారికి నేచర్ ఎలా ఉంటుంది అంటే కొంచెం గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందండి అందరికంటే కూడా. నేను చూసా కదా, ధనస్సు అంటే గురువు కదా, న్యాచురల్ 9th లార్డ్ కదా. అయితే వీళ్ళకి ఏంటంటే ఒక రిలీఫ్ ఉన్నట్టే, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. అమ్మో అనుకున్నప్పుడు మనకి ఆదాయ వ్యయాల్లో బాగున్నాయి కాబట్టి కొంత రిలీఫ్ వస్తుంది. అయితే ఇక్కడ ఫైనాన్స్ అనేటువంటిది ఎప్పుడూ కూడా మనం ఎక్కడ పెట్టినప్పుడు ఇరుక్కుపోతుందని తెలుసుకోగలగాలి. వీళ్ళకి సెకండ్ లార్డ్ ఫైనాన్స్ కారకుడు 4th హౌస్లో వెళ్ళి కూర్చున్నాడు. 4th హౌస్ అంటే మనకి ఈ ప్రాపర్టీ స్థానం. ఎప్పుడైతే ప్రాపర్టీ హౌస్లో వెళ్ళి కూర్చున్నాడో ఈ ప్రాపర్టీ అనేటువంటిది మీకు కొన్నిసార్లు చూడండి, కొన్ని డబ్బులు ఉంటే స్టార్ట్ చేస్తారు వర్క్. తీరా చూస్తే అంటే ఒక ₹1 కోటి ఇల్లు కట్టుకోవాలనుకోండి, 10 లక్షలు 20 లక్షలుగా స్టార్ట్ చేస్తాడు. 80 లక్షలు వస్తాయిలే, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, అవి రావు. అప్పుడు ఏంటి పరిస్థితి? సో ప్రాబ్లమాటిక్ అవుద్ది. కాబట్టి మనీ భూమి మీద కానీ ఫ్యాక్టరీ మీద కానీ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం. ఒకటి ఏంటంటే ఇక్కడ ధనాధిపతి విషయంలో ఇది, కాకపోతే 3వ స్థానంలో పరాక్రమ కారకుడు బాగున్నాడు రాహు. సో కొన్ని విషయాలు ఎంత ధైర్యంగా వీళ్ళు నిలబడితే, అంత మొండిగా వీళ్ళు ముందుకు వెళ్తే అంత బాగుంటుంది చెప్పాలంటే. ఎందుకంటే అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిందలు ఎక్కువ పడడం వల్ల కొంచెం మనసుకి ఏదో రకంగా అనిపించి కొన్ని విషయాలు మానేస్తాం చూడండి. అబ్బా ఎవడు చేస్తాడు ఇవన్నీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలామంది నాతో ఉంటే కొంతమంది ఆస్ట్రాలజర్స్ కానీ వాళ్ళందరూ కానీ యూట్యూబ్లో పెట్టినప్పుడు ఎవరో ఏదో కామెంట్ పెడితే చిచి వీడు ఇట్లా పెట్టి నేను చేయను అంటాడు. నేను అయ్యో అవన్నీ పట్టించుకుంటే ఎట్లా, నీకు ఎట్లా సాగుతుంది? నీకు కామెంట్ పెట్టిన వ్యక్తి నీ ఇంటికి సరుకులు తీసుకురాడుగా. నీ స్కూల్ ఫీజు కట్టలేకపోతే కామెంట్ పెట్టిన వ్యక్తి నీకు స్కూల్ ఫీజు కట్టడుగా. నీది నువ్వే చూసుకోవాలి. కామెంట్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. నువ్వు ధర్మంగా సొసైటీ నువ్వేం సేవ చేస్తున్నావు ఒక వీడియో ద్వారా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్లా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, 4th హౌస్లో సాటర్న్ ఉన్నప్పుడు మన తప్పు లేకపోయినా మనం పర్ఫెక్ట్గా ఉన్నా కానీ అవతల వాడు ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలి, వీలైనంత మట్టుకు ఇంట్లో ఆంజనేయ స్వామి ఆరాధన కానీ, ముఖ్యంగా ధనస్సు వారికి ఎంత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకుంటుంటే అంత బాగుంటుంది వీరికి. సో అది. ఇంకోటి ఏంటంటే హెల్త్ ఒకటి కొంచెం కేర్గా చూసుకోవాలి, తల్లిగారు ఆరోగ్య విషయంలో చూసుకోవాలి. 4th హౌస్లో సాటర్న్ ఉన్నాడు కాబట్టి ఇవి ప్రధానంగా తీసుకోవాలి. అయితే వీరికి వివాహం విషయంలో జూన్ వరకు చాలా అనుకూలంగా ఉంది. బికాజ్ ఆఫ్ లగ్నా లార్డ్ అంటే రాశి అధిపతి వెళ్ళి సప్తమంలో కూర్చున్నాడు. సో జూన్ వరకు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఏంటంటే సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో కుదరడము, విదేశాల్లో ఉండే సంబంధాలు కుదరడం, ఎందుకంటే రాహు దృష్టి ఉంది కాబట్టి అట్లాంటివి కుదురుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఓవర్ యాంగ్జైటీతో వీళ్ళు ఓకే అన్న వాళ్ళు తొందరగా చెప్పకపోవడం ఇట్లాంటివి కూడా ఎదుర్కొంటుంటారు. బట్ జూన్ వరకు చాలా అనుకూలంగా ఉంది. ఒకవేళ జూన్ దాటిపోతే మళ్ళీ నవంబర్ నుంచి అనుకూలత పెరుగుతుంది. గురువు మళ్ళీ వక్రించినప్పుడు.
అయితే నవంబర్ వరకు వీళ్ళకి తండ్రి గారి ఆరోగ్యము జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ మనం చోట బ్యాంకింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో నెంబర్ బదులు ఇంకో నెంబర్ ట్రాన్స్ఫర్ చేసేయడం జరుగుతూ ఉంటాయి. ఇవాళ రేపు మనకి ఇది ఎక్కువగా పేటిఎం, గూగుల్ పేలు ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ నెంబరే అడుగుతుంది మనకి. నెంబర్ కొట్టంగా టక్కన వెళ్ళిపోద్ది. అలా కాకుండా మనకి బ్యాంక్ అనుకోండి, కొంచెం ఆ పేరు, అకౌంట్ నెంబర్ అన్నీ కొంచెం 2-3 మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తారు. తండ్రితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది నవంబర్ వరకు. నవంబర్ దాటిన తర్వాత ఎప్పుడైతే కేతువు జలరాశుల్లోకి వెళ్తున్నాడో, జలరాశిలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే ధనస్సు రాశి వారు నవంబర్ నుంచి రాబోయే 2026 నవంబర్ నుంచి ఒక 1.5 year ఆఫ్ టైము పర్టికులర్గా మండేస్ అండ్ అలాగే జూలై 15th to ఆగస్ట్ 15th మధ్యలో వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. జలదోషం అక్కడ ఏర్పడుతుంది, జలగండం ఏర్పడుతుంది అక్కడ. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏం పరిహారాలు చేసుకోవచ్చు దీనికి? సింపుల్గా ఏం లేదండి, స్నానం చేసేటప్పుడు నీళ్ళు తీసుకున్నాము, ఆ నీళ్ళని తీసుకుని గంగే యమునే చ అనుకుని గంగాదేవిగా భావించి కళ్ళగద్దుకుంటే చాలండి. ఇంకా దానికి మీరు శ్లోకం కూడా రాక్కర్లా. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే మన వాళ్ళు ఎంత దూరం ఆలోచించి చెప్తారంటే, స్నానం చేసేటప్పుడు చేసే ఆ రెమెడీ వల్ల మీకు బ్రీతింగ్ ఇష్యూస్ రాకుండా ఉండడం, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు మీరు అది కానీ చేస్తారు. చంద్రుడు మనసుకు కారకుడు, చంద్రుడు జలానికి కారకుడు, చంద్రుడు బ్రీతింగ్కి కారకుడు. మనకు సరిగ్గా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అంటే చంద్రుడు కారకుడు. సో ఇవన్నీ కూడా సెట్ అవుతాయి, మెంటల్ చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇక వీళ్ళకి కెరియర్ సంబంధించినటువంటి గ్రోత్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ జూన్ నుంచి ఒక 3 to 4 months అనుకూలత చాలా బాగుంది. విదేశీ సంబంధించినవంటే అన్నదమ్ములు వీళ్ళ అంటే సిబ్లింగ్స్ సహకారం ద్వారా కొంచెం విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్లో ఫైనాన్స్ గ్రోత్ పెరగాలనుకునే వారు నవంబర్ తర్వాత నుంచి బాగుంది. ఎందుకంటే 2వ స్థానంలోకి రాహు వస్తాడు కదా, అక్కడ నుంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. బట్ ఏదైనా యాన్స్టర్స్ ప్రాపర్టీస్ కానీ ఇలాంటివన్నీ ఏవైనా ఉంటే కనుక నవంబర్ లోపలే మీరు సెట్ చేసుకోండి. కొంతమంది చూడండి కోర్టు కేసెస్ నడుస్తుంటాయి, లేకపోతే అన్నదమ్ములతో తాతగారు ఆస్తి ఏదో పంచుకోవాలనుకుంటుంటారు. సో ఆఫ్టర్ నవంబర్ కంటే ముందే పంచుకోవడం మంచిది. నవంబర్ వచ్చిందంటే ఏమవుతుందంటే మళ్ళీ అది పోస్ట్ పోన్ అయిపోతుంది, పెండింగ్ ఏర్పడుతూ ఉంటుంది, అట్లా అవుతూ ఉంటుంది. గురుగారు, ప్రస్తుత పరిస్థితి బట్టి ఈ సంవత్సరంలో ఏ రంగాల వారికి ఎలా ఉందంటారు? ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకుంటే మనం నవనాయకాస్ తీసుకుంటామండి. నవనాయకాస్ కనుక తీసుకుంటే ఇక్కడికి ఈసారి గురువు రాజయ్యాడు. మనకి పోయిన సంవత్సరం రవి రాజైనందుకు, కేతుతో సంబంధం ఉన్నందుకు కొంచెం రాజకీయ నాయకులు లేకపోతే కొంతమందికి ప్రాణగండాలు ఇవి అనుకున్నాం, అదే రకంగా జరుగుతూ వచ్చాయి ఈ యుద్ధాల వల్ల. అయితే ఈసారి గురువు రాజైనందుకు కొంచెం అంటే మనకి గురువు యొక్క హౌజెస్ పాడయ్యాయి కాబట్టి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, యుద్ధ సంబంధించిన వాటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం గురువు ఒకటే కదా, మనం మంత్రిని కూడా తీసుకోవాలి. మంత్రి అంటే ఆలోచన విధానం, అంటే పాలించేవాడికి గొడవ పెట్టుకోవాలి, యుద్ధం చేయాలనే ఆలోచన. ఎందుకంటే కుజుడు అవుతున్నాడు మంత్రి. సో అందుకని ఏంటంటే ఎంతసేపు పరిపాలనా దక్షత ఎంతసేపు కూడా మన శక్తిని చూపించాలి. మంత్రి అనేది పరిపాలనా దక్షత, ప్లానింగ్. అక్కడ ఎలా ఉంటుందంటే ఇగో ఇది నా శక్తి అనే శక్తిని చూపిస్తూ చేసే ప్రక్రియలోకి వెళ్తూ ఉంటాయి అన్ని దేశాలు కూడా. ఎలాంటి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ అణుఆయుధాల శక్తి ద్వారానే ఇది పవర్ఫుల్ దేశం అని తెలుస్తుంది కదా. అందుకే యుద్ధ సంబంధించిన మనకి పరాభావన సంవత్సరం ముందు నుంచే ప్రారంభమవుతూ వస్తున్నాయి. అంటే మన ఇండియా కూడా అలాంటి ప్రభావం ఉందంటారా గురుగారు? ఉంటుందండి, ఉంటుంది. అంటే తక్కువగా ఉంటుంది, బట్ గల్ఫ్ కంట్రీస్ వేరే దేశాలకు ఎక్కువగా ఉంటుంది. అమెరికా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, ఈ కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది. ఇండియాకి స్వల్పంగా ఉంటుంది చెప్పాలంటే. అదేవిధంగా సేనాధిపతి అంటే రక్షణ కారకుడు కూడా, దేశ రక్షణ కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి దేశ రక్షణ సంబంధించిన విషయంలో కొంచెం చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. అండ్ అలాగే మనకి సస్యాధిపతి అంటే మనకి క్రాప్స్ కనుక తీసుకుంటే ఇక్కడ కొన్ని పంచాంగాల గురువు ఇచ్చాడు, కొన్ని ఇట్లా శుక్రుడు ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే పంటలు అయితే పండుతాయి, పండవని కాదు. ఎందుకంటే క్రాప్స్ కారకుడు ధాన్యాధిపతి కూడా బుధులవుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం బుధగ్రహం కూడా ధాన్యాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధాన్యం యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ కూడా చంద్రుడు అయ్యాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదండి. చంద్రుడు ఇది కదా, ఇవాళ ఉంది ఈ రేటు అనుకుంటే రేపు ఉండదు. అమ్మాయి ఇంత పెరుగుతుంది అనేసరి మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఒకరోజేమో
అసలు ఇంకా ఇంతకంటే ఇంకా తగ్గదు రేటు అన్నట్టుగా ఉంటుంది. రేపు వచ్చేసరికి తగ్గిపోవచ్చు, పెరగచ్చు. ఎందుకంటే పెరగదు అనుకునేటువంటిది, ఎందుకంటే చంద్రుడు ఈజ్ ది మూమెంట్. ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు చంద్రుడు. అలా ఉన్నప్పుడు ఏంటంటే దాని ఇది కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, అంతే ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. 15 రోజుల క్రితం ఒక రేటు ఉంటే 15 రోజుల తర్వాత ఇంకో రేటు హై లెవెల్లో ఉంటుంది. ఒకటేసారి అసలు ఎవడు కొనట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు టమాటా బాగా రేట్ వచ్చింది అనగానే చూస్తే టమాటా ఎవడు కొండు, 2 రూపాయలు దొరుకుతుంది. ముందుగా చూస్తేనేమో 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అమ్మే టమాటా ఒకటేసారి 2 రూపాయలకి ఎందుకు పనికి రాకుండా పడేసాను అనేది వింటాం మనం. అలా ప్రతి వస్తువు విషయంలో ఎప్పుడైతే ఈ అర్ఘ్యాధిపతి అంటే ధరల కారకుడు ఎప్పుడైతే చంద్రుడు అయ్యాడో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అవి బాబా ఏమిటి రేట్లు అన్నట్టు కూడా చూస్తాం చాలా విషయాల్లో. ఎందుకంటే చంద్రరాశిలో గురువు వస్తున్నాడు. అందుకని ఏంటి మార్కెట్లో రేట్లు మీరు గమనించండి. మీరు నెక్స్ట్ గురువు ఎప్పుడైతే 6 నెలల నుంచి మారుతున్నాడో అక్కడ ఏమైపోద్దంటే మీకు అసలు 6 నెలల దాకా అక్కర్లేదు, మిథునంలో ఉన్నప్పుడే ఆల్రెడీ 15 డిగ్రీలు దాటిపోయాడు కాబట్టి దాని ప్రభావం, ధరల యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. అండ్ అలాగే మేఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు, అంటే వర్షాలు కురిపించే కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఒకటేసారి మనం గత వీడియోలో కూడా చెప్పాం, యుద్ధ మేఘాలు కనిపిస్తాయి. అదేవిధంగా ముసురు పట్టుకుంటే 10-15 రోజులు అలా వరుసగా ముసురు పట్టు మంచి వర్షాలు పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ రసాధిపతి ఈజ్ శని అవుతున్నాడు యాక్చువల్గా. సో పాలు, నెయ్యి, నూనె, వంట సంబంధించిన పదార్థాలు, లోహాలు ఇవన్నీ ఏంటంటే రవికి శనికి ఇద్దరికీ వచ్చింది. బట్ రవికి కొన్నిట్లో చూపిస్తే కొన్నిట్లో శని చూపిస్తున్నాడు. బట్ మనం న్యాచురల్ అంటే నేను క్యాలిక్యులేషన్ చేశాను యాక్చువల్గా ఎవరు అవుతున్నారు అని చెప్పి చూసుకుంటే కనుక అక్కడ ఎక్కువ శనికే వస్తుంది. శనికి వస్తుంది కాబట్టి ఈ శని ఎప్పుడైతే గురువు యొక్క రాశుల్లో ఉన్నాడో చెప్పాలి అంటే కొన్ని పదార్థాలు 2 రకాలుగా అంటే ఒక్కొక్కసారి నాణ్యత తగ్గి అమ్మడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. చెప్పాలంటే నాణ్యత విషయంలో లోపం వచ్చింది అనేటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నీర్సాధిపతి అంటారు, అంటే బంగారం, వెండి ఇటువంటివి చూసుకుంటే గురువే అయ్యాడు ఈసారి నీర్సాధిపతి. కాబట్టి వీటి రేట్లు కూడా బ్రహ్మాండంగా పెరగనున్నాయని చెప్పి చూపిస్తుంది. అయితే మీరు రంగాల వారికి సంబంధంగా కూడా కొన్ని అడిగారు, దాని రకంగా కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఈ కమ్యూనికేషన్స్ లేకపోతే ఈ ధాన్యం అమ్ముకునే వాళ్ళకి అంటే ఒక రీటైల్ షాప్స్ లేకపోతే వీళ్ళకి గ్రెయిన్స్ సంబంధించిన వాటికి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. భూమి రేట్లు కూడా బాగా విపరీతంగా పెరుగుతాయి. భూమి రేట్లు అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉండే వారికి బాగా పెరుగుతుంది. అండ్ వ్యవసాయ రంగాల్లో ఉండే వారికి కూడా చక్కగా వాళ్ళకి మంచి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అధిపతి గురువు అయినందుకు, ఆ గురువు యొక్క రాశులు పాడైనందుకు కొంత పీఠాధిపతులకి, పండితులకి వీళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. పోయిన సంవత్సరం మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం, పోయిన సంవత్సరం అది మొన్న జరిగింది. ఇది ఈసారి గురువు అయినందుకు దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి యాక్షన్, ఎటువంటి మాట మాట్లాడేటప్పుడైనా సరే 1-4 సార్లు ఆచితూచి అడుగు వేయాలి, అడుగు వేసి మాట్లాడాలి అని చెప్పి తెలుస్తుంది. విద్యార్థులకి కొత్త విద్యలు ఇంకా కొత్త టెక్నాలజీలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ జూపిటర్ రీజన్ క్యాన్సర్ సైన్లోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి అసలు మనం ఊహించాం ఇంత టెక్నాలజీ, ఇంత డిఫరెంట్ విద్యలు కూడా వస్తున్నాయా అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు గమనిస్తే కనుక బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ జరుగుతాయండి. ఈ సంవత్సరం విపరీతమైన బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతాయి. సాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది, నేర్చుకునే వాళ్ళు పెరిగిపోతారు, చేసేవాళ్ళు పెరిగిపోతారు. ఇదేమిటారు బాబు ఇలాంటి విద్యలు ఎక్కువైపోయాయి అనేటువంటిది మనం ఖచ్చితంగా చూస్తాం. బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువయ్యేటువంటి సంవత్సరం ఇదంతా కూడా. వీటికి ఏమైనా పరిహారం ఉంటుందా గురువు? ఒకటేనండి, మనకి శాస్త్రంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఇక రెండవది ఏంటంటే గోవులకి గోసేవ చేయడము, చండీ పారాయణం చేసుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రం లేకపోతే ఓం చండికాదేవి అనే నమః అనే మంత్రం. ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ మనకు రాకుండా ఉంటుంది. లేదా హనుమతి యంత్రం అని ఉంటుంది, హనుమతి యంత్రాన్ని పెట్టుకున్నా సరే రాదు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.